వారిని ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, ఏమంటాడంటే ఆయన మనము కూడా ఏలియా వంటి స్వభావం కలవారము కాబట్టి మనము కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు అక్కడ ఆసక్తి కలిగి ప్రార్థన చేయమన్నాడు? ఏలియా వంటి స్వభావం కలవారు అంటే ఏలియా ఎందుకు అక్కడ చెప్పబడినాడు? ఏలియా ఎవరు? ప్రవక్త, అభిషేక్తుడు. కాబట్టి అక్కడ ఏలియాని అక్కడ ఆయన గురించి ఏలియా గురించి చెప్పాడు. మనందరికి ఏం చెప్తున్నారు? ప్రతిరోజు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారు, కానీ ఆయన శక్తిని మీరు పొందుకోవాలి. ఇదే అపోస్తల కార్యంలో కొరింథీ పత్రిక 1 కొరింథీ 4:19 చెప్తాడు అనమాట. ఏమంట? దేవుని రాజ్యము ఎలా ఉందంట? మాటలతో కాదు కానీ శక్తితోనై శక్తి అయి ఉన్నదంట. ఆ శక్తి ఏంటంట? పరిశుద్ధాత్మ శక్తి అంటారు, అభిషేకం అంటారు. మాటలు కాదు, నేను బాగా దేవుని నమ్ముకున్నాను, యేసయ్యని నమ్ముకున్నాను, నేను యేసు రక్తంగా కడుగున్నాను, నేను ఇప్పుడు నీతిమంతుడిని, నేను ఎవరితో నేను మాట్లాడను, వారానికి ఒక రోజు నేను ఎక్కడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, నేను మంచి వస్త్రం వేసుకుంటాను, తెల్లటి వస్త్రం వేసుకుంటాను అని చెప్తున్నారు. భూమి మీద ప్రతి ఒక్క చెప్పి విన్నాను, నేను కూడా చూసాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. వీరందరూ ఏం చెప్తున్నారంట? మాటలు చెప్తున్నారంట. యేసు ప్రభుని నమ్ముకున్నాము, మా తాతల ముత్తాతల నుంచి కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు అంటారు. మరి అన్యులుగా బతికి మరి వారు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంట? రక్షణ పొంది వాళ్ళు కూడా కొంతకాలం జీవించి వారేం చేస్తున్నారంట? మళ్ళా బాగానే జీవించారంటే కొంతకాలం. ఎబ్రీ పత్రికలో చెబుతారు 6వ వచనం, కొంతకాలం జీవిస్తారు వీళ్ళందరూ. తర్వాత ఏమైందంటారా? పడిపోతారు లేదా? పడిపోతారు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఏమైందంట? పడిపోతారు. ఎలా పడుతుందా? వీరేంటి? ఎవరంటే వీళ్ళందరూ ఇహలోక మాల్యమును అంటుకున్న వారంటే అందరూ. అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళకేదో కావాలనుకుని ఆశిస్తున్నారు వీళ్ళందరూ. కాబట్టి వారు పరిశుద్ధాత్మని కోల్పోతున్నారు. అందుకే రోమేలు పత్రికలో 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమంట? 14వ అధ్యాయంలో, మీరు కాక విశ్వాసంలో బలహీనమైన వారిని చేర్చుకుని సంశయం తీర్చుడికి వారితో వాదం పెట్టుకోవద్దు. పడిపోయారనే కదా చెప్తున్నాడు అక్కడ. పడిపోయారంట ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు అనగా అక్కడ కొంతమంది పరిశుద్ధులు, సంఘంలో ఉన్న కొంతమంది పరిశుద్ధుల గురించి చెప్తాడు, అందరి గురించి చెప్తాడు. అక్కడ పడిపోయిన వారు ఎవరంటే పరిశుద్ధులు. వారంటే కొంతకాలం ముందు ఏం చేసినట్టు వాళ్ళందరూ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 చదువు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తంలో తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చదువు 28 చదువు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. హల్లెలూయా. చాలు. ప్రభు ఏం చెప్పాడంట అక్కడ? నీతో మాట్లాడుచున్నా నేనే. ఆమె ఏం చెప్తుందంట? మేము ఎదురు చూస్తున్నాం అని చెప్తుంది. ఏం చెప్తున్నా? ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును అంటుంది. ఏమెవరు? యూదురాలా? ఇజ్రాయేల్ ప్రజలా? అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు వీళ్ళేనా? నమ్ముకున్నారా? ఎలాగా అంటే వీళ్ళు ఎవరిని, వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంట? మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళని ఊర్లోకి వచ్చారా, కడగా వచ్చారా? వీళ్ళు బయట వచ్చారు. అందుకే అక్కడ అన్నది, యూదులు, మీరు యూదులు కదా, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి దాహానికి మంచినీళ్ళు ఏమని అన్నదా లేదా?
ఏమన్నాడట? నేను దేవుని వరమున ఏమన్నాడు ఫస్ట్ ఆయన దేవుని వరమున నేను నీళ్లు అడుగుచున్నాను అంటాడు. హల్లెలూయా. అందుకు యేసు, నీవు దేవుని వలన నాకు దాహమును నిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆమంటుంది 11 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగ నీకు దొరుకును? హల్లెలూయా. తానును తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రిని యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాడు. మరి కొన్ని సందర్భాల్లో పరిచర్లు కూడా అడుగుతారు, ఏమన్నాడా సహజభాష, పేరేది అబ్రహాం అంటే ముందు వాడా అంటారు. కానీ ఈ స్త్రీ చూసేవా మాట్లాడుతుంది, వెంటనే ఆమె కనుక్కుంది, ఏమంటుందంట, ఈ స్త్రీ అయ్యా ఈ బావిలో తేలిది చేతులు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలా దొరుకును? నేను నా ఇంటి వారు అందరూ కూడా తాగుతామే, మార్గం ఏంటో వచ్చేది, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. ఆయన అన్నాడు, అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం చూడు 20 నిమిషం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదును అనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగిన ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమేన్. మార్త కూడా ఏమన్నదంట, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను. అక్కడ సమరయ స్త్రీ కూడా వెంటనే నమ్మేసేసింది, ఆమె లేట్ చేయాలి. అక్కడ ఎదురు చూస్తున్నాను అని చెప్పారు చాలా మంది, కానీ ఆమె ఏం చేసిందంట, ఆయన చెప్పంగా వెంటనే ఆమె ఏం చేసిందంట, గుర్తించింది. నమ్మింది అంటే గుర్తించింది. యేసు ప్రభువుని ఏం చేసిందంట, గుర్తించింది. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయా అని గుర్తించిందంట. హల్లెలూయా. ఇక్కడ మార్త కూడా అదే చెప్తుంది, అవును ప్రభువా, నువ్వు కనుక ఇక్కడ ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు అని అంటే, ఆయన ఇప్పుడు మాత్రం ఏమైంది, నువ్వు నమ్ము, నేనే ఆ పునరుద్ధానమును జీవమును నా యందు విశ్వసించువాడు ఎన్నకని చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసించువాడు ఎన్నకని చనిపోడు. హల్లెలూయా. వారు గుర్తించారు ఎమ్మన్నే. ఆయనతో ఎక్కువ రోజులు సహవాసం చేయాల. మనమైతే ప్రతిరోజు చేస్తున్నాం ఆయనతో, కనీసం వారం చేస్తున్నాగా. వారైతే ఎక్కువ రోజులు చేసేతో పాటు తిరిగిన వాళ్ళేం కాదు, అవునా? సమరయ స్త్రీ అప్పుడే పరిచయం అయింది, మా అత్త అంత 2-3 రోజులు ముందు పరిచయం అయింది, అంతకుముందు నెలలో పరిచయం అయింది. అక్కడ కూడా 2-3 రోజులు భోజనం చేసింది ఆయన, ఎక్కువ రోజులు ఉండాల. హల్లెలూయా. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 7.
బలహీన పాదములు గల ఒకడు నేను. లుస్త్రలో బలహీన పాదముల గలవాడు నేను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి పెద్దగా నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు ఆమేన్. తర్వాత కూడా అందరూ ఏం చేశారంట, వారు చూసి ఆయన చూసి ఈయన దేవదూతలు మనుష్య రూపం దాల్చి మన ఎదురు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారంట. ఎవరంటే ఈయన అసలు సౌలు ఒకప్పుడు, ఇప్పుడు పౌలు అయ్యాడు. ఆయన ఏం చేశాడు విజయ్? ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అంట ఆ కుంటివాడంట, పుట్టినీకి మొదలుకొని కుంటివాడు వినాలే. వినకపోతే ఎలా అర్థమవుతుంది? గ్రహించాలి. ఏం చేస్తున్నాడు అతను? పౌలు బోధిస్తున్నప్పుడు ఆయన శ్రద్ధగా విన్నాడంట. విని ఆయనకెళ్ళి చూస్తున్నాడంట. మామూలుగా ఎవరంటే వాక్యం బోధిస్తుంది మీ అందరూ చూస్తున్నారు కదా, అలాగే ఆయన చూస్తాడు అని నేను అనుకుంటా. కానీ పౌలు అలా అనుకోలేదు. పౌలు ఏం చేశాడంట, అతను చూస్తున్న వైఖరిని దాన్ని గ్రహించాడు. ఏమని గ్రహించాడు? అతను స్వస్థత కావాలని ఆయన ఆ కళ్ళలో ఉన్న భావాన్ని చూసి చెప్పగలడు. ఎందుకంటే పౌలులో ఒక చిన్న విషయం, 19వ అధ్యాయము అపోస్తల కార్యము 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడటం ప్రవచించుటకు మొదలుపెట్టిరి. ఆమేన్. ఇప్పుడు పౌలు ఎవరు? ఆయన ఏం చేసింట? పౌలు ఆయన ఒక సేవకుడు, ప్రవక్త. ఆయన ఏం చేసింట? చేతులు ఇచ్చాడు తల మీద. కొంతమందికి రక్షణ అంటే బాప్టిజం ఇచ్చి యేసునామంలో వారి మీద తలల మీద ఏం చేశాడు? ఆయన చేయి పెట్టాడంట. చేయి పెట్టగల ఏమొచ్చిందంటే వారి మీదకి చేయి పెట్టగల ఏమొచ్చింది? వచ్చి మీరు అందరూ ఎవరో చెప్పండి. భాషలతో నిన్నే అడుగుతాండి. చెప్పు. భాషలతో మాట్లాడారు, ప్రార్థన చెప్పారు. అయితే వీరు వారి మీద పెట్టినప్పుడు వారికి అభిషేకం వస్తుందంట. పరిశుద్ధాత్మను తాగితే భాషల వరాలు ప్రవచనాలు చేశారు. అంటే ఈయనకి ఏముండాలి మరి? మీరు చేతులు పెడితే అవుతుందా? కానీ ఆయన చేతులు పెడితే అయింది. అంటే ఆయనలో ఏముంది? అభిషేకం. అంటే వారికంటే మించినది ఆయన దగ్గర ఉంది. అవునా? ఆయన మీద ఏముందట? అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఆయన మీద. కాబట్టి ఆయన చేతులు పెట్టగానే ఏమిందంట? అభిషేకం వచ్చేసింది. ఇక్కడ కూడా పౌలు ఈ 14వ అధ్యాయంలో బోధిస్తున్నప్పుడు ఆ బలహీనం పాదములు పుట్టినవాడు ఏం చేస్తుంటే ఆయన వైపు చూడగానే ఈయన గ్రహించేశాడు. ఆయన చూపును బట్టి గ్రహించేశాడు. అతనికి ఏం అవసరం ఉందో గ్రహించాడు. ఎలా గ్రహించగలిగాడంటే ఆయన ఏముందంట? పౌల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఏముంది? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. వెంటనే గుర్తించాడు. నేను చాలా మందికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచిస్తుంటాను. ప్రార్థన చేస్తుండగానే ఒట్టిగా కాదు, ప్రార్థన చేస్తుండగానే ప్రవచిస్తుంటాను. కొంతమంది ఏం చేస్తారట? ఆ ప్రవచనాన్ని నమ్మరు. మరి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకి స్వస్థతలు వస్తాయి. మరి వారి మీదకి ఏమొస్తారా? స్వస్థత వస్తుంది. ఎందుకు? వారిని పరిశుద్ధాత్మ దేవుడు ముడతాడు. అప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు ప్రవచించినప్పుడు వారు నమ్మరు. కొంతమంది వారి సమస్యలని గురించి నేను కొంతమంది చెప్పినప్పుడు నమ్ముతారు. ఆ నమ్మిన వారికి ఏదైతే నేను చెప్పినా అది విడుదల అవుతుంది. నమ్మని వారికి విడుదల కాదు. అభిషేకం ఉన్న వ్యక్తిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎవరైతే నమ్ముతున్నారో వారికి మాత్రమే అక్కడ విడుదల అవుతుంది. నమ్మని వారికి విడుదల కాదు.
ఎందుకంటే నువ్వు అన్యుడు కాదు. ఎవరు అంటారు? నువ్వు క్రైస్తవులు. దేవుని వెంబడిస్తున్నామని చెప్తున్న వారందరూ కూడా ఏం చేస్తారంట? నమ్మని వారికి స్వస్థతలు లేవు, కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు, నిద్రపోవద్దు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ఏదో తెలుసా మీకు? గుర్తించాలి. గుర్తించాలంటే ఏం కావాలంటే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఈ సమర స్త్రీ కూడా ఏం చేసిందంటే, ఆమె పౌలు చెప్పిన మాదిరి ఏం చేసిందంటే, క్షయమైన వాటి కోసం కాక అక్షయమైన వాటి కోసం ఎదురు చూస్తుంది. అంటే క్రీస్తు కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది. ఆమె కూడా మనలాగా వెంబడిస్తుంది, వాక్యాన్ని వెంబడిస్తుంది. కాబట్టి ఎమ్మటిని ఏం చేసినట్టు ఆమె యేసు ప్రభువారిని గుర్తించింది. నువ్వు మెస్సయ్యవే, నేను గుర్తించాను. అంటే ఏంటంట? ఆమెలో వాక్యం ఉన్నది, అంటే ఆమెలో అభిషేకం ఉన్నది. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా యేసు క్రీస్తుని ప్రభు అని ఒప్పుకోడంట. గుర్తుందా? నీకు చదివించాను నిన్న. ఎవరైతే ఎవరైతే అందుకే నోట్ బుక్స్ లో నోట్ చేసుకోవాలనేది అడుగుతాను. నాకు తెలియదు కాదు, మీకు ఎంతవరకు జ్ఞానం ఉన్నా దాని గురించి చెప్పకూడదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటే ప్రతిదీ గుర్తుంటది. పరిశుద్ధాత్ముడు కనుక ఉంటే ప్రతి వచనం మనం రాసుకుంటాము. మన దగ్గర పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం చేయలేము, చెప్పలేము కూడా. ఎవరైతే పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటారో వారే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తారట. యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదని చెప్పగలుగుతారంట వాళ్ళు. ఎవరు? పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నాడు మాత్రమే చెప్తారంట. యేసు క్రీస్తు ప్రభు వారు శాపగ్రస్తుడు కాదని ఒప్పుకున్నవాడు ఎవడు అని అంటాడు. ఒప్పుకునేవాడు ఎవడు? అభిషేకం వాడు మాత్రం ఒప్పుకుంటాడంట, లేదా ఎవడు ఒప్పుకోలేడంట. హల్లెలూయా. వెరీ గుడ్. చదువు 1 కొరింథీయులు 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత చదవాలి. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును విజయ్ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏముంటే యేసు క్రీస్తు ప్రభు వారు శాపగ్రస్తుడని ఎందుకు అనడం ఎందుకు చెప్తున్నాడు? తప్పు చేసిన శిక్ష పడుతుంది కదా. ఆ ఉద్దేశంలో ఏనే తప్పు చేయకపోతే ఏం లేకపోతే ఏం ఎందుకు సిలువ చేస్తారని పదమూడు. అందుకే ఆయన కొన్ని సందర్భాలు ఇవ్వడం, నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలుగుతారు? ఎవడో రాని అంటారు. నీలో కనుక పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకోలేవు. నువ్వు శాపగ్రస్తుడనే చెప్తావు. ఎలా చెప్తావంటే నీ క్రియలను బట్టి చెప్తావు. నీ క్రియలు చెప్తాయి నువ్వు యేసు క్రీస్తుని వెంబడించట్లేదు. నీవు సంఘంతో ఉన్న సహవాసాన్ని బట్టి, నీలో ఉన్న అభివృద్ధిని బట్టి, నీ కుటుంబంలో ఉన్న అభివృద్ధిని బట్టి, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు వెతుకుతుంటావో, ఎప్పుడైతే నీవు నీ ఇంటిలో కూడా అభివృద్ధి వస్తుంటుందో, ఎప్పుడైతే నీలో ఒక మార్పు, అంటే వాక్యం చదువుతుండగా ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం అర్థమవుతూ ఉంటుంది. మరి మన ప్రవర్తనలు మారుతాయి, మన క్రియలు మారుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తుండగా భాషలు వస్తూ ఉంటాయి, ప్రవచనాలు వస్తూ ఉంటాయి. మరి వాక్యాన్ని బోధించాలని ఆశ కలుగుద్ది, సువార్త ప్రకటించాలని ఆశ కలుగుద్ది. అంటే దేవుడిచ్చిన ఆ ఆత్మ ఫలములు, కృపావరములు, ఆత్మలు ఏ ఒకటి మనకి వెంబడిస్తూ ఉంటాయి. మనం వర్ధిల్లుతున్న కొద్ది అంటే నా ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండేది అంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ వర్ధిల్లుచుందో అప్పుడే నీవు నీ కుటుంబం కట్టబడతారు. ఎక్కడంటే యేసు క్రీస్తులో. వెంటనే సమరయ స్త్రీ ఏం చేసినట్టే గుర్తించింది, నువ్వు మెస్సయ్య అంటుంది. ఆమె అని కూడా ఏం చేస్తుందంట, తర్వాత కింద వచనంలోకి వచ్చేసి 21వ వచనం 41. ఆయన మాటలు వినినందున
ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నాం. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసినట? నమ్మకంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. 28వ వచనంలో ఉంది. హలో, ఏం చేసినామే? పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడ అని ఊరి వాళ్ళతో చెప్పగా, వారు ఏం చేశారంటే చెప్పగలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళారు, నమ్మారు. వాళ్ళు కూడా ఎమ్మడించారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆ స్త్రీని, పర్లేదు ఇప్పటివరకు నువ్వు చెప్పావు, విన్నాము, మేము కూడా నమ్మాము, ప్రత్యేకంగా నువ్వు చెప్పేది ఏం లేదు అంటే ఏమన్నా. ఆ ఒక్క స్త్రీ ఏం చేసిందంటే ఆ ఊరిలో ఉన్న వారిని అనేకులు ఏం చేసిందంట? దేవుడిని గుర్తించేలా చేసింది. వీళ్ళందరూ చేదా ఆ ఒక్క స్త్రీ గుర్తించగలే ఆ ఊర్లో కొంతమంది అనేకులు ఏం చేశారంట? యేసుని గుర్తించే, క్రీస్తుని గుర్తించాడు. ఎందుకంటే వారు క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు, వారు అక్షయమైన వారి కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళా లోకంలో అవసరమైన వాటి కోసం ఎదురు చూస్తలేదు వాళ్ళు. మనకు ఆల్రెడీ వాక్యం ఉంది ఏంటంట? శరీరాశయు నేత్రాశయు జీవడము. మనం ఏం చేస్తామంటే ఈ లోకానికి వేరు కాట్ల, మనం లోకంతో పాటు కలిసి జీవిస్తున్నాం. అందుకేమైందంట? ఇవన్నీ మనకు అవసరం అవుతున్నాయి. ఏం అవసరం అవుతున్నాయి? నేత్రాశులు, శరీరాశులు, ఇవి అవసరం. వీటి గురించి మనం కొలసీ పత్రికలు ఏమంటారంట? మీరు పైన వాటిని ఎత్తుకుంటే కానీ 3వ వచనం ఏమంటారంట? భూ సంబంధమైన వాటి కదా, పైన వాటిని ఎత్తుటే అక్షయమైన వాటి కోసం, ఆత్మఫలములు, ఆత్మవరములు, కృపావరములు, మరి వాటిని అడగాలి. ఎందుకంటే ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 20:28 మీరు సమస్త సృష్టికి వెళ్ళేసి ఏం చెప్పాలంట? సువార్త ప్రకటించండి, అందరూ నా శిష్యులుగా చేయండి. నువ్వు అందరినీ శిష్యులుగా చేయాలంటే ముందు నువ్వు శిష్యుడు అయి ఉండాలి. శిష్యుడు అంటే ఈ బల్లకడ కూర్చున్న ఒక వ్యక్తే కాదు, ఇక్కడ బోధిస్తున్న ఒక వ్యక్తే కాదు. ఎవరైతే ఆయన రక్తంతో కడగబడి ఉన్న ప్రతి ఒక్కరూ శిష్యుడే అవ్వాలి. దాని అర్థం అది. వారు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యాన్ని వారు ఏం చేసుకుంటా? వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మంచి ఫలం పొందుకొని ఏం చేయాలంటే మనము 100 ఫలం పొందుకొని దేవుని సన్నిధిలో మనము నిలవబడాలి. ఎప్పుడంట ఆ 100 ఫలం ఏంటంట? మనం సువార్త ప్రకటించాలి, అనేకులు బోధించాలి, స్వస్థతలు జరిగించాలి, విడుదల జరిగించాలి, అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి. ఇవన్నీ చేసి అనేకులు మనం రెచ్చగొట్టాలి. అంటే రెచ్చగొట్టడం ఏంటంటే ప్రేరేపించబడాలి. అనేకులు మనం దేవుని వైపు మలపాలి. దాని అనేకులు మనము దేవుని వైపు మలపాలి. ఇవన్నీ చేయాలి అంటే మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఆ అభిషేకం మనలో ఉండాలి. నీవు అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఎవడో కూడా యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడని ఏం చెప్పాక? యేసుక్రీస్తు ప్రభువు ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవరును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, అది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసు ప్రభు అని చెప్పడనియు మీకు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. ఎందుకు ఏమన్నాడు? సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నిన్ను వెంబడిస్తారు. ఏం వెంబడిస్తారు? కొడతానికి వెంబడిస్తారు, తిడతారు, కొడతారు, తంతారు, నరుకుతారు, చంపుతారు. వీరిని నువ్వు జయించి నువ్వు ఆ సువార్త ప్రకటించాలి. నువ్వు వాక్యం విన్నప్పుడు ఆహా ఓహో బాగుంది వాక్యము, ఇలా జీవించాలనుకుంటావు. కొంతకాలం అలా ఉండవు, ఒక శ్రమ రాగానే పరుగో. ఒక ఊరు వెళ్తావు బాగానే ఉంది సువార్త, 2వ ఊరు వెళ్తావు బాగా, 3వ ఊరికి వెళ్ళిన తిరుగుబాటు వచ్చింది. ఇక్కడ రుసు చూపిస్తున్నాడు ఏసఐ మనకి. అసలు నీకు తిరగలేదు పో అంటుంటాడు. మనం పోతాం. అపోస్తలుల పోరుకు ముందే ప్రకటించాడు ఏమన్నా? నీవు నాకు సవాలు నాయన, నువ్వు ఎక్కడికి కూడా పో. ఎక్కడికి? నువ్వు యెరూషలేము, ఇక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ నా గురించి సాక్షి చెప్పలా. ఊరుకుందా సాక్షి చెప్పడం? ఎన్నో తిప్పలు వెళ్ళిరా. ప్రకటిస్తున్న ప్రతి చోట ఆయనకి అనుభవమైనది రాలా. శోధనలు వేదనలు వచ్చినాయి. ఆయన తప్పించుకుని పోదామని చూడలేక వాటినన్నింటినీ ఎదిరించుకున్నాడు. ఎదిరించే శక్తి ఆయనలో ఉంది. వాటన్నింటినీ ఎదిరించాడు. అనేకులు దేవుడు వైపు అనేక సంఘాలు కట్టాడు. తన ఆహారం కూడా సరిగ్గా లేనప్పుడు కూడా తను ఏదో పని చేసుకొని సంఘాలు చెదిరిపోయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఏం కొట్టుకున్నాడు?
డేరాలు కొట్టుకున్నారు. ఆయన విడిచిపెట్టలా దేవుణ్ణి, దేవుని పరిచర్యను విడిచిపెట్టలా, దేవుని సువార్త విడిచిపెట్టలా, డేరాలు కొట్టుకున్నాడంట. ఆయన డెరాలు కొట్టుకుంటూ ఆయన జీవనం గడుపుతూ ఏం చేస్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అదే సందర్భంలో ఆ కొరింథీ పత్రికలోనే ఆయన ఒక చోట ఎక్కడంటే అదే ఏ దేశం, మోయాబు దేశం. మోయాబు దేశంలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆ దేశంకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పత్రిక 15 అపోస్తలు కానీ 16వ అధ్యాయం 6వ వచనం చదివి త్వరగా. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రిగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులకు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగిన. చాలు. తర్వాత మాధోనియా తర్వాత అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్టు వారిని వెళ్ళనీయలేదంట. ఎక్కడికి వెళ్ళనీయలేదు? బితునియాకి, ఆసియాకి. ఆ దేశం. అయితే ఏం చేసిందంట, యేసు అంటే పరిశుద్ధాత్ముడే వెళ్ళనీయలేదంట. ఆయన ఎక్కడికి వెళ్ళనీయలేదు, దేనికి వెళ్ళనీయలేదు. ఆయన ఏం చేయబోతే అన్నాడు, తప్పు చేస్తున్నాడు. ఆయన ఏమన్నా సువార్త ప్రకటిస్తున్న సౌలు సువార్త ప్రకటించమని చెబుతుంది. నేను మళ్ళీ ఏమన్నాడా, దాన్ని వద్దని చెప్తున్నాడా, మళ్ళీ ఆ ఊరు వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళమాకు ఇప్పుడు, తర్వాత ఎదుగుని అని చెప్పి ఆయన తప్పించేశాడంట. తప్పించేసి నిద్రపోతున్నాడు. తప్పించాడు. తర్వాత ఏం చేసాడా, మంచిగా భోజనం చేసి నిద్రపోతున్నాడంట. దర్శనం ఇచ్చాడు. ఇచ్చేసి మాస్దియా ఏం చేశాడు, అక్కడ ద్వారా మాస్దియానుడు వచ్చి నాకు సహాయం చేయమని తనకి దర్శనం ద్వారా మాట్లాడాడు. అంటే దేవుడు కూడా అక్కడ దర్శనం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆయన వెంటనే వెళ్ళాడు. అంటే ఏంటంట, ఆ మాస్దియాలో ఏం జరిగింది అంటే కింద ఉంటుంది. ఏముంటుందంట, అక్కడ ఒక ఆమె పేరు ఉంటుంది. ఏం పేరు? లూదియా. హల్లెలూయా. 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ ఉండే వినుచుడును. ఆమె ఉదారంగా కూడిన అమ్ముతుదైరా పట్టణస్థురాలు. ఆమె ప్రభువు ఆమె హృదయము తెలుసును కనుక పౌలు చెప్పిన మాట లక్ష్యం ఉంచెను. అసలు మాసిదోనియాకి ఎందుకు వెళ్ళాడు? ప్రభు ఎందుకు పంపించాడు ఆయన మాసిదోనియాకి? వేరే చోటకి వెళ్ళిపోతున్నాడు ఆయన. బెతనీకి వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మను ఆటంకపరిచి ఆడు చెప్పుకున్న తర్వాత రావచ్చు కానీ ఆయన ఆటంకపరిచి అక్కడ ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ కార్యం జరగాలి, అక్కడ అంత అవసరం ఏం లేదు ఆ ఊర్లో. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు ఆ ఊర్లో. ఇప్పుడు ఈ ఊర్లో అర్జెంట్ ఉందన్నమాట. ఓకేనా? అర్థమన్నా? అది కాబట్టి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఆటంకపరిచి వేరే చోటికి నడిపించాడు. మీకు అర్థమయ్యేలా చెబుతుంది ఈ మాట. నేను ఏం చెప్తున్నానంటే, మీకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాడితో వీడితో తన్నులు తినే అవసరం లేదు. వాడు ఈడొచ్చి మనం తిట్టే అవసరం లేదు. మన ఎదురుగా నిలబడే శక్తి వాడికి ఉండదు. వాడేది ఏముంటుందంటే వణుకు వస్తుంది వాడికి. ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని మనం పొందినప్పుడు ఏమొస్తుంట, ఎదుటి వారికి వణుకు వస్తుంది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదుటి వారికి ఎవరైనా ఆపాలని ప్రయత్నం చేస్తే వారికి వణుకు వస్తుంట. యేసు వారిని కొంతమంది బంధించాలని చూసిన టైంలో ఏం చేస్తుంటే వాళ్ళందరూ వాళ్ళకి ఏం అర్థం కాదంట, గర్భిణీ అయిపోయారంట. వెళ్ళిపోయారు.
యోధా పట్టించిందాక కార్యం జరగలేదు, ఎవరు పట్టుకోలేకపోయాడు యేసు ప్రభు అని. యేసు ప్రభు కార్యంలో అపోస్తలుల కార్యం 38లో ఉంది. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన కూడా పొందుకున్నాడు. దాని తర్వాత చెప్తాను, టైం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అభిషేకం మనలో ఉంటే ఆటోమేటిక్ కార్యాలు జరుగుతాయి, కుటుంబాలు బాగుపడతాయి. చిన్న పిల్లలు సైతం కూడా దేవుడు ఏం చెప్పాడ, అంత్యకాల ముందు మీ పిల్లల మీదను నేను నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతిరోజు ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి బోధించబడుతుంది. మరి మీరందరూ ఏం నేర్చుకుంటున్నారు? మరి పరిశుద్ధాత్మని ఇంకా అంటే అభిషేకాన్ని ఇంకా పొందుకున్నారా, పొందుకోలేదా? మీ కుటుంబాలు ఎలా డెవలప్ అవుతున్నాయి, మరి ఎలా మీ పరిస్థితి ఏంటి? రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్నారా? రోజు రోజు వాక్యం ఎదుగుతున్నారా? రోజు రోజుకి మీరు సువార్త ప్రకటించాలని మీరు ఒక ఆశ కలుగుతుందా? మేము కూడా బోధించాలని ఆశ కలుగుతుందా? మేము కూడా అద్భుతాలు చేయాలి, స్వస్థత అయిన ఆశ కలుగుతుందా? మేము కూడా అనేక మంది దేవుని వైపు నడపాలి. ఇదిగో ఇలాగ ఆ పౌరులు కనుక పరిశుద్ధాత్మ ఆడకమరిచి ఈ ఊరొద్దు నిద్రమానేలా ఆ ఊరు ఎలా నేను చెప్పేలాగా మనం అభిషేకం పొందుకున్నామా? మనం చేతులు పెట్టినప్పుడు ఎదుటి వారి మీద భాషలను ప్రవచనాలు వచ్చినాయా లేదా? మనం ఇంకా నీళ్ళలో మునిగి వచ్చిన వాళ్ళలాగా ఉన్నామా? కొద్ది రోజుల దినంలో పరిశుద్ధాత్మ అభిషేకం బాప్టిజం పొందర అలా ఉన్నామా? పొందేశాం ఆల్రెడీ. పరిశుద్ధాత్మ మీదకి వచ్చాడు లేదా? మనం ఉత్తమ మాటలే చెప్తున్నామా? దేవుని శక్తితో మనం నింపబడి ఉన్నామా? ఏమన్నా దేవుని పరలోక రాజ్యము మాటలతో లేదంట, దేంతోనంట? దేవుని శక్తి ఏమన్నాడంట. అలాగే మన మాటలతోనే జీవిస్తున్నామా? ఇంకా దేవుని అభిషేకాన్ని పొందుతున్నామా లేదా? యేసు ప్రభువు వారు పొందుకున్నారంట. మరి మనం కూడా పొందుకున్నామా లేదా? మరి మన ప్రవర్తన ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉన్నాయి? అభిషేకం ఉన్నవాడంట, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నవాడు ఏం చేస్తున్నాడా? యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడంట. ఎక్కడ? వాడు సువార్తకి వెళ్ళినప్పుడు, వాడు తనినప్పుడు, వాడు చర్చిలో బోధిస్తున్నప్పుడు అనేక మంది వచ్చినప్పుడు ఆ చెప్తున్నాడంట, యేసు ప్రభువే, యేసు ప్రభువే అన్నాడంట. ఆ మాట కంట యేసు ప్రభు అన్నాడంట. ఇదిగో ఎందుకు వచ్చారో మీరు అంటే, ఆయన పట్టుకోబడికి వచ్చినప్పుడు దొంగలు ఎందుకు వచ్చారంటే ఆయన అన్నాడు, వాళ్ళు అన్నారంట యేసు కోసం. ఆ యేసు నేనే అన్నాడు. ఏం చేశాడా? పడిపోయారు వాళ్ళందరూ. ఏం చేశారు వాళ్ళందరూ? ఎందుకు పడిపోయారా? వాళ్ళు మనిషి, నేనే మనిషి. ఎందుకు పడిపోయారు అవతల? ఆయన అభిషేకం ఉంది. వాళ్ళు పడడానికి కారణం అంటే వారు దొంగలు, అంటే వారు చెడ్డ హృదయం గలవారంట. నాతో వారు చెడ్డ ఆలోచనతో వచ్చారు. ఆయన మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఆటంగా పరిచి ఆయన చంపాలని ప్రాంతం వచ్చారు, వాళ్ళు బాధించాలని ప్రాంతం వచ్చారు యేసయ్య. అవునా? అందుకని ఏం చేశారంట, వారిలో ఆ దురాత్మ బలహీనత ఉండే కాబట్టి ఆయన అన్నాడు యేసు నేనే. అందుకులే పడిపోయారు అందరూ. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళ చేతులు లేకుండా హల్లెలూయా. ఉంటే ఏంటంటే ఎవరైనా సరే మన వీరి సువార్త ప్రకటించిన, చర్చలో బోధించినప్పుడు అనేక మంది కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని, బాంబులు తీసుకొని వచ్చినా ఏం చేయాలంట? మన పేరేంటి? టీవీ చూసాం కదా, టీవీ చూసాం కదా, వెళ్ళి గన్ని థియేటర్కి వెళ్ళి గన్ని ఇచ్చేయాలి మనకి. హల్లెలూయా. టీవీ చూసాం కదా, ఎవరయ్యా? ఆయన ఫ్రెండే. హల్లెలూయా. ఎవరు? ప్రవక్త, అభిషేక్తుడు. ఈ వాక్యం ప్రవక్త అంటే మిస్ అయిపోతారు, అందుకే అభిషేక్తుడు అని చెప్తున్నా. హల్లెలూయా. ఎవరు టీవీ చూసాం గారు? ఆయన ఫ్రెండ్, నా ఫ్రెండ్. అభిషేక్తులందరూ మా ఫ్రెండ్లు. మరి అభిషేక్తులు కావాలి, వాళ్ళు ఫ్రెండ్సే, కానీ అంత ఇంట్రెస్ట్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కలుసుకుంటే లోకంతో సావాసం చేసినట్టే. అందుకే మేము ఎప్పుడు కూడా ప్రత్యేకించబడాలని కోరుకుంటాం, ఆత్మ ప్రత్యక్షతలు కోరుకుంటాం. ఆ ప్రకటన గ్రంథంలో యోహానులాగా ఆత్మ ప్రత్యక్షతల కోసం ఎదురు చూస్తున్నాం. మరి మీరు కూడా అలా చూడాలి, మీరు కూడా అలాగ వాక్యం చదువుకోండి, అలాగ నేర్చుకోండి, అలాగ ప్రార్థన చేసి దేవుని అడగండి, ప్రభు మాకు ఆత్మబలం అండి, ఆత్మ ప్రత్యక్షతలు ఇవ్వండి ప్రభు, మేము గొప్పగా మేము కూడా బోధించాలి, ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఎవడైనా సరే ప్రభా కర్రలో కత్తులు తీసుకువస్తే ఇదిగో కొడతానికి వచ్చినప్పుడు, ఒక దెబ్బ వేసినప్పుడు ప్రభా యేసు ప్రభుని మేము ఒప్పుకోవాలి. ప్రభా అంత అభిషేకం మాకు కావాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోడంట, వాడే ఒప్పుకుంటాడంట. ఎవరైతే అభిషేకం పొందిందో ఆ వ్యక్తే యేసు ప్రభుని, యేసే దేవుడిని చెప్తాడంట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైతే భయపడతావు చెప్తే ఏమో చేస్తావు,
చెప్తే వేస్తారు అంతే. నువ్వు ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చేసిందో అమ్మ నేను చెప్తే వాళ్ళు కొట్టేస్తాను చంపేస్తానమ్మో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళు చెప్పేది నువ్వు చెప్తున్నావో వాళ్ళకి ఎదురు చెప్పుకుని ఎప్పుడైతే వాళ్ళు లోబడేవో నువ్వు పడతారేమో లోపల మనసులో బాధ పడతారేమో తిడతారు. ఎందుకంటే కత్తులు బాగుంది తెవడానికి భయపడదు, నాకు భయపడదు, కానీ భయపడకూడదు అంట. ఎప్పుడు భయపడరు? పరిశుద్ధాత్మాభిషేకం మన మీద ఉంటే భయపడే అవసరం లేదు. నేను ఒకసారి విజయ్ చెప్పా కొత్తలో వాక్యం బోధించుడు, ఎవడొచ్చినా సరే లేచి అవసరం లేదు వాక్యం బోధించుడు. అటు సీఎం అయినా సరే నువ్వు లేవమాకని చెప్పా. ఎందుకు? మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు ఆడు తెలుసుకోవాలి, వాడి గురించి మనం తెలుసుకునే అవసరం లేదు. ప్రభు మనలో సమస్తం మందే. ఆయన అంటాడు ఒకటే యోహానులో అంటాడు కదా, ఎవరంట 3వ అధ్యాయంలో ఏమంటాడు? పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందుతుంది కాబట్టి. ఎవరంట? పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందిన సమస్తము మీకు తెలియబడుతుంది. అదే 26వ వచనంలో చెప్పబడుతుంది, అభిషేకం పొందిన వారికి ఎవరు కూడా బోధించనక్కర్లేదంట. వారే అనేకులకి వారంటే ఆయన ఎవరైతే అభిషేకం పొందున్నారో ఆయన ఏం చేస్తారంట? అనేకులకు బోధిస్తారంట, కానీ ఆయనకి ఎవరు కూడా బోధించనక్కర్లేదంట. అర్థమైందా? అందుకే ఎవరైనా సరే ఎంతమంది కళ్ళ కత్తులు తీసుకొని వచ్చినా వారు నేను చేయలేరు. ఎందుకంటే యేసు నా ప్రభుని ఒప్పుకున్నావు కాబట్టి. అంతమంది కత్తులు కర్రలు నీ మీద పైకి చేస్తే కూడా అంట. కొంతమంది ఎవరు సాక్షింపురు విజయ్ ఎవరో చెప్పారు, వారు కొడదానికి వస్తున్నారంట, చేతులు లేకపోవట్లేదంట చేతులు. కత్తులు తీసుకుని ఏదో వస్తే చేతులు లేకపోలేదు, కాలుతుంటే గురేపు బయటికి రావట్లేదంట. మా టీవీ జోసఫ్ గారు అయితే మా పాస్ గారు ఆయన తెలిసిన పోయి గల్లు తీసుకుని వస్తారు సరదాగా అన్నాడంట. తీసుకుని వచ్చేసారు, వెళ్ళిపోయినా. హల్లెలూయా. క్రైస్తవుడు సువార్త ప్రకటిస్తున్నావు బాగుంది, దేవుని ప్రచురం చేస్తున్నావు బాగుంది, బోధిస్తున్నావు బాగుంది, కానీ అందరూ కూడా ఈ బోధ విని ఈ సువార్త ప్రకటించిన సువార్త విని అందరూ రక్షణలోకి రావాలంటే ఏం చేయాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్టుగా ఏముందంటే అక్కడ దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన నన్ను కూడా హింసిస్తారు. నా మాట గైకొని విని గైకొని మీ మాట కూడా గైకొందురు. మీ మాట కూడా హల్లెలూయా. 7వ వచనంలో ఉంటుంది అదే అధ్యాయం. నాయందు మీరును నా మాటలను మీకు ఏది ఇష్టమో అడుగుడి, అనుగ్రహింపబడు. ఆమేన్. హల్లెలూయా. లూకాసు సువార్త 11వ అధ్యాయంలో తీసే అవసరం అక్కడ కూడా చెప్తాడు. 14వ వచనంలో అంటాడు, 13వ వచనంలో అంటాడు ఏమంటే మీ పరలోకంలో ఉన్న మీ తండ్రిని అడుగు వారికి ఏదైనా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనం అడగాల్సిన విషయం ఏంటంట? పరిశుద్ధాత్మ అభిషేకం. కొత్తగా రక్షణ పొందిన వాడికి తెలియదు, వాడికి మనం ప్రార్థన చేసినప్పుడు వాడికి అర్థం అవ్వాలి అసలు మనం ఎందుకు రక్షించబడ్డామో. ముందు అయితే ఏదో ఒక రకంగా వచ్చేసి రక్షణ పొందేశాడు, కానీ ముందు వారికి మాదిరిగా జీవించాలి. సేవకుడు అనేకులకు మాదిరిగా ఎలా జీవించాలో సంఘం కూడా కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఒక మాదిరిగా జీవించాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొత్తగా వచ్చినారు మీ ప్రార్థన విని వారు కూడా మీలాగా ప్రార్థన చేయాలి. పౌలు వల్లే ఆయన పోలేవాడు, నేను యేసును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే సంఘం ఏం చేయాలంట? సేవకుని చూసి మీరు నడవాలి, మిమ్మల్ని చూసి కొత్తగా వచ్చే వాళ్ళు నడవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగాలి. పెంతెకోస్తు దినం ఎట్లా దిగింది? దానికి ఒకరు ప్రార్థన చేస్తే దిగిందా? అందరూ ప్రార్థన చేస్తే దిగిందా? సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దిగింది అగ్ని, అంటే అభిషేకం, పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అందరి మీదకి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతున్నాం వద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంట? అభిషేకం ప్రభువా, అగ్ని నా మీద దిగాలి ప్రభువా, ఇలాంటి ప్రార్థన చేయాలి. కృపావరాలు కావాలి ప్రభా, అన్య భాషలు కావాలి, ప్రవచనాలు కావాలి, స్వస్థత వరాలు, అద్భుతాలు కావాలి, ఆత్మ ఫలములు కావాలి. ఈ లోకానికి వేరుగా నేను జీవించాలి. క్షయమైన వాటి కోసం మేము ఉండక అక్షయమైన వాటి కోసం మేము జీవించాలి. పౌలు వారి అంత పెద్దగా మేము కూడా దాన్ని ఎంచుకోవాలి. సమస్తాన్ని లోకానికి వేరు కావాలి. ప్రభువా నీకు దగ్గరగా ఉండాలి.
మన ప్రార్థన ఇలా ఉండాలి. అగ్నిమండే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అలా అడుగుతున్నప్పుడు ఆ బలంగా అడగాలి, పెద్ద పెద్దగా అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తుంటే ఆ వ్యక్తి నీ వైపుని అతను కూడా నీలాగా ఏం చేస్తుంటే ప్రేరేపించబడతారు. ప్రేరేపించబడి అతను కూడా ప్రార్థన చేయటం వల్ల ఏమంటారంటే ఏదైతే కొలస్సీ పత్రికలో రాసిలో పైన వాటిని ఎతకండి అందరూ కూడా అవే అడుగుతారు. అప్పుడు ఏమైందంటే సమస్తము తెలియబడుతుందంట. ఎందుకంటే మీ అందరి మీదకి ఏమొచ్చిందంట? అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చినప్పుడు ఏమైందంట? సమస్తం తెలియబడుతుందంట. అప్పుడు ఎవడు ఏ ప్రశ్న ఇస్తున్నా రోడ్డు మీద పోయినప్పుడు ఇక ఏదన్నా మీ దేవుని నమ్ముకోలేదు నమ్ముకోవాలి అంటే నువ్వు చెప్పేస్తావంట. నువ్వు కాదంట, నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్పేస్తాడంట. బోధిస్తున్నప్పుడు ఎవరు బోధిస్తున్నారట? ఆ యాజకుడు నా సేవకుడు నా పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. సేవకుడికే కాదంట, అందరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన అంటాడు 3వ అధ్యాయం 34వ వచనం. 3వ అధ్యాయం 34. ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏదైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమె అర్థమైందా? మీరు వీటి గురించి ఆలోచించాలి ప్రతిరోజు. ప్రభా నాకు కొదలైన ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నింపు, నన్ను అభిషేకించు. ఏమైందంట? ఏమైందండి? కొదలైన ఆత్మ అందుకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారంట? దేవుని మాటలు మాట్లాడతారంట. అంతేంది? అందరిని ప్రేమిస్తాం, అందరిని పలకరిస్తాం, అందరికి దేవుని గురించి మాటలు చెప్తాం, అందరిని రక్షణ నడిపిస్తాం. అందరికున్న సమస్యలు ఏవైతే అవి తీర్చే విధంగా మనం ప్రార్థన చేస్తుంటాం, మనం మాట్లాడుతుంటాం. పిలుపు మాట్లాడుతుంటేనే అద్భుతాలు జరిగింది. అలాగే నువ్వు మాట్లాడుతున్నప్పుడంట వారు ఏక మనసు కలిగి ఏం చెప్తుంది ఈయన, ఏం చెప్తుంది ఈయన అని ఇట్లా చూడాలంట వాళ్ళు ఆశపడి. అక్కడ పౌలు బోధిస్తున్నప్పుడు కూడా అతను అట్లా చూసాడు. అందుకే అతను అన్నాడు, గుర్తించాడు. ఎవరు? పౌలు గుర్తించాడు. నువ్వు అభిషేకం ఉంటేనే గుర్తించగలుగుతావు ఎదుటి వారి సమస్యని. నేనంతే, ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వాళ్ళైన పాత్రలు ఎవరు వచ్చినారో వారు సమస్యని చెప్పేస్తారు. ఎలా చెప్తాను? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా ఒక్కలే కంట ఆత్మంట. ఎంతమంది పొందుకోవాలంట? అందరూ పొందుకోవాలంట ఆయన ఆత్మని. ఒకరికి కాదంట, అందరికంట. అడుగు వాడికి ధారాళంగా ఇచ్చేస్తాడంట. అందుకే అన్నాడు అడుగుడు ఇవ్వకూడదు అంటే అందరూ అన్నాడు, ప్రభా నాకు ఒక ఇల్లునైనా, నాకు ఒక కారు అయినా, నాకు ఒక ఫ్లాటింగ్ అయినా, నాకు ఒక ఏసీనైనా ఇవే అడుగుతారు. నాకు తెలుసు, ఎందుకంటే సమస్తం అందరూ తెలుసు. ఇవే అడుగుతారు. ఆయన అడగమంటుంది ఒకటి, మనం అడుగుతుంది ఒకటి. ఆయన ఏమంటాడంట, ప్రభా నన్ను అభిషేకించి ప్రభా అని అడగాలి. ప్రభా నన్ను ఆత్మతో నింపు, ఆత్మబలంతో నింపు. అనేకులకు సహాయంగా ఉండాలి, అనేకులు మాదిరిగా జీవించాలి. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభా నీ ఆత్మను పొందుకోవాలి, నీ ఆత్మ ప్రత్యక్షతను పొందుకోవాలి ప్రభా. దాన్ని ఈ లోకానికి వేరుగా జీవించి ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా అనేక జనములకి నేను ఒక ప్రవక్తగా నన్ను నియమించండి, నన్ను పరిశుద్ధపరచండి. జగత్పునాది వేయిక కూడా ముందే క్రీస్తులో మనల్ని ఆయనంట తండ్రి అంట తన ప్రేమ కొరకై అందరినంట క్రీస్తులు ఆయనట పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఏర్పరచుకున్నారు. ఆయన ప్రేమ కొరకు మనల్ని చూపించండి. మనం ఎలా ఉంటారు? రక్షణలోకి వచ్చినాక యేసు రక్తంతో కడగబడినాక ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నింద ఉండకూడదు. ఒక్కరోజులోనే మనం మారిపోం. కానీ మారేమని చెప్పుకొని యేసులోకి వచ్చినాక మారకుండా అదే జీవితాన్ని సాగిస్తున్నప్పుడు మనం అదే చెప్తున్నాం, ఒకటి సమస్తం సంపాదించుకొని విడిచిపెట్టి ఉపయోగం. నువ్వు దేవుళ్ళకి వచ్చి నీ బ్రతినందుకాలు యేసు ప్రభువుని నమ్ముకొని చర్చిలకు వచ్చేసి ఉపవాసాలు ఉండి ఏదేదో చేసి ఉపయోగం. నీవు కనుక దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో, నీవు అనేకులు ఎలా నడిపించాలో ఆయన నేర్పుతాడు మనకి, ఆయన నడిపిస్తాడు మనకి. హల్లెలూయా. ఇది సామాన్య స్త్రీ ఏం చేసిందంట? నమ్మిందంట, గ్రహించిందంట. ఆయన కూడా ఏం చేసిందంట? ఆ ఒక్కతే వెళ్ళి ఊర్లో వాళ్ళందరూ తీసుకువచ్చేసింది. హల్లెలూయా. వారు కొంతసేపు విని ఆ ఒకరోజు 2 రోజులు వినేసి తర్వాత ఏం చేశారట? అమ్మ ఇంకేందుకు మాకు అర్థమైపోయింది, మాకు యేసు ప్రభు క్రీస్తు మాకు అర్థమైపోయాడు, ఆయన మెసేజ్ మాకు అర్థమైపోయింది. నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమో చెప్తావులే, ఇక మేము తెలుసుకున్నాం, మాకు అర్థమైపోయింది.
ఇలాంటి స్వభావం మనలో రావాలి, ఇలాంటి ఆలోచన ఉండాలి, ఇలాగ మనం గ్రహించాలి. ఇంకెంతకాలం మన చర్చిలో కుర్చీలో గోడలు అతుక్కుని ఉంటాం. కొన్నిటిగా 38 సంవత్సరాలు అతుక్కుపడిపోయినాడు ఆ కుమారుడు. ప్రభు వచ్చాడు, లే నాయన లే, నీకు ఇష్టమా? నాకు ఇష్టమే ప్రభు. ఏమి ఇష్టం? స్వస్థత ఇష్టం అన్నాడు. అయితే నువ్వు స్వస్థత మందిని కోరిపెత్తుకుని వెళ్ళిపోయాడు అంతే. మనం కూడా ఇంకా ఎంతకాలం కుర్చీల్లోనూ చర్చీల్లోనూ కూర్చుంటాం, అదే కుర్చీలో కూర్చుంటాం. మనం కూడా ఏంటి అంటే, ప్రభా నేను కూడా ఇలాగ బోధిస్తాను, ప్రభా నేను కూడా సువార్త ప్రకటిస్తాను, ప్రభా నేను కూడా అద్భుతాలు చేస్తాను, ప్రభా నేను కూడా స్వస్థతిస్తాను, నేను కూడా వాక్యాన్ని బోధిస్తాను, నేను కూడా ప్రభా అనేకులు మాదిరిగా నిర్దోషంగా బతుకుతా, నా మీద ఏ నింద ఉండకూడదు ప్రభా, పవిత్రంగా బతుకుతా, పరిశుద్ధంగా పోతావు ప్రభా, ఇదిగో నా ప్రాణాలు పోయినా సరే. ప్రభు చెబుతాడు, భర్తకు లోబడమని చెప్తాడు, వద్దని చెప్తాడు. అలాగే నన్ను విడిచిపెట్టి నీ భర్త ఎమ్మడ పో, అది నీ తల్లి ఎమ్మడ పో, నీ కొడుకు ఎమ్మడ పో అన్న. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే తెలుస్తుంది ఈ మాట. నేను ఎంతసేపు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కనుక నువ్వు పొందుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ లాస్ట్ మినిట్లో నీ లాస్ట్ వచ్చిన ఈ ఒక్కటే మీకు అర్థమైంది. దీని గురించి మీకు అర్థమైంది. ఎందుకో అందరినీ వేరు వేరు చేస్తాడు దేవుడు. ఎందుకంటే తనకు ఏదైతే కావాలో, వారిలో ఏదైతే ఆయన ఆశిస్తాడో ఆ వ్యక్తిని సపరేట్ చేస్తాడు దేవుడు. నీకు ఆశ కలిగిస్తాడు పొందుకోవాలని, పొందుకోవడానికి మార్గాలు ఏర్పాటు చేస్తాడు, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఆ మార్గాలన్నీ మీకు చూపిస్తాడు, ఐడియాలన్నీ ఇస్తాడు. కానీ మనం ఆశపడతాం కానీ పొందుకోలేము. ఎందుకంటే మనకి వెనక నేను ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ఎస్ పాస్టర్ అడిగారంటే మీరు ప్రార్థన చేసినప్పుడు వెనక కూర్చుంది, వెనక కూర్చుంది అని అంటారు. వెనక కూర్చుతుంది అంట, అది దయ్యం లేదు. ఎక్కడ కూడా మిమ్మల్ని ఆ దయ్యమే కూర్చుంది. ఏ దయ్యం అంటే లోకాసులు, ఏంటంటే శరీరాశులు, ఇంకా నేత్రాశులు, అవి కూర్చుతాయి అన్న మన ఏదైతే మనకి ఇక్కడ చెప్పబడుతుందో, ఏదైతే మనం వింటున్నామో దాన్ని మనం గ్రహించాలి, నమ్మాలి, దాన్ని వెంబడించాలి. మనం నిత్యము ప్రార్థన ఎక్కడ ఇంట్లో ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, మనం నిత్యం ఆయనతో కూడి ఉండాలి. ఉంటే అభిషేకాన్ని పొందితే నేను చెప్పిన ఈ లాస్ట్ మినిట్లో ఉన్న మాట ఏదైతుందో అందరూ సపరేట్ అవ్వాలని, సపరేట్ ఆటోమేటిక్ అయిపోతుంది. అప్పుడు ఏ నొప్పి ఏ బాధ ఉండదు. అప్పుడు మీరు అనేవి లేదు. ఒకప్పుడు మా అయ్యగారు దేవుడు మాట్లాడాడు, నేను ఏమని మా అయ్యగారు చాలాసేపు కొద్దిగా బాబు అసలు ఏంటి. ఇప్పుడు నాకు అర్థమైంది, అభిషేకం కనుక నా మీద ఉంటే, ఆయన ప్రత్యక్షతలు కనుక నాకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు మీరు చెబుతున్నప్పుడు మీకు సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనం ఏం చేసామంటే ఆ చెప్తున్న సేవకుని మనం ఎగతాళిగా చూసాం. మీరు మోషే అంటాడు, మీరు నెట్టిపక్కన 13 వచ్చేవాడు, ఇదిగో మీరు గొనుగుతుంది సొనుగుతుంది మా మీద కాదు, మేమే పాటి వారం, నా మీద కాదు మీరు గొనుగుతుంది. ఎవరి మీద అంట? యెహోవా మీదే మీరు గొనుగుతున్నారంటాడు. ఒకడు గుర్తుపెట్టి కదా, సేవకుని గురిగినందుకు ఉపయోగం ఏం లేదు, శాపం కూడా తెచ్చుకుంటాను. నేను చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? అయ్యగారు ఎలాగ మాట్లాడతారు కొంతమంది. అయ్యగారు ఇలా చెప్తేనే అర్థమైంది, లేకపోతే నీకు శాపం వచ్చింది, నాన్న బాధలు పడతాను, అన్ని ఇబ్బందులు పడతావు, నీకు దాని మార్గం ఎలా తెలుసుకోగలరు? అది వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు గుర్తుంటే దాన్ని మార్చుకోగలదు. ఏదయ్యగారికి ఎందుకంటే ఆ రోజు చెప్పాను కదా, మనం మార్చుకో, ఇలా మార్చుకో, ఇలా ప్రార్థన చేసుకో, ఇలా ఉపవాసం చేసుకో, ఇలా ప్రార్థన చేయించుకో అని చెప్పినప్పుడు అప్పుడు నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఆయన, అలాగే మేము కూడా ట్రీట్మెంట్ చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా ఆమె సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ నమ్మింది, విశ్వసించింది, ఏం చేసిందంట? గుర్తించింది. పౌలు కూడా గుర్తించాడు.